కొంతమంది మన బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పక్క వాళ్ళు కానివ్వండి, ఎదుగుతుంటే చూడలేక వాళ్ళకి కొంతమంది బాణమతని, చిల్లంగని, చేతబడులని చేయిస్తూ ఉంటారు. సో, వీటికి మీ దగ్గర పరిష్కారం ఏముందంటారు? వాస్తవానికి తల్లి బాణావతి, చిల్లంగి, చేతబడి ఈ 3 చాలా పెద్ద పూజలు. క్షుద్ర పూజలు అంటారు. ఈ క్షుద్ర కార్యక్రమాల వల్ల ఏమైపోతూ ఉంటారంటే కళ్ళమంట. నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలైతుంది అన్నట్లుగా పాముకు పంటిలో ఉంటుంది విషం, తేలుకు కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది. ఈ 2 నయనాల వల్ల పడే సమస్యల వల్ల ఎదుటో వాడు ఎదగకూడదు, వాళ్ళ కుటుంబం భంగం అయిపోవాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎన్నుకొని వారి మీద కొన్ని చెడు ప్రభావాలు చేస్తూ, మంత్ర దిగ్బంధనలు చేస్తూ కుటుంబాలనే కొంత భంగం చేస్తూ ఉంటారు. మనశ్శాంతి అనేదే ఉండదు. ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేడు. ధన నష్టం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్య నష్టం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ తేజస్సే పడిపోతుంటుంది. ఒకరికి కాకపోతే ఒకరికి అటంకులు, ఒకరికి కాకపోతే ఒకరి సమస్యలు, వృధా ఖర్చులు. ఇలాంటి సమస్యలలో మనసులు అతలాకుతలు అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటికి పరిష్కారం ఏంటంటే తల్లి, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. చేతబడి లిమిట్లో ఉన్నంత వరకు ఒక స్థితి ఉంటుంది, ముదిరిపోతే ఒక స్థితి జరుగుతుంది. అది ఏ స్టేజ్ ఉందనేది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి. తర్వాత చేతబడి తర్వాత శుద్ర పూజలు, చిల్లంగి, బాణావతి. బాణావతి జరిగిన మనిషి వాస్తవానికి చాలా తొందరగా ఖరాబ్ అయిపోతుంటాడు. మనిషి స్థితే కోల్పోతాడు. ఒక పని విధానం ఉండదు, ఒక బిడ్డల విషయంలో ఆలోచన ఉండదు, తల్లిదండ్రుల జాస మర్చిపోతారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియదు. అది శుద్రంలో బాణావతి ఒక పెద్ద స్టేజ్. అలాంటి స్టేజ్లో ఉండవలసిన సమస్యల వల్ల వాళ్ళ జీవితం వాళ్ళే కోల్పోతూ ఉంటారన్నమాట. అలాంటి మంత్ర ప్రభావాలు. చిల్లంగి, ఈ చిల్లంగి అనేది కొంతమంది దాటిపిస్తూ ఉంటారు. నిమ్మకాయలు, జడి గింజలు, కొబ్బరికాయ, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ వాళ్ళ మీద నుంచి దుగుదూడ్చో, లేకపోతే వాళ్ళ దాటాలను ఏదో ఒక రూపంగా ఒకళ్ళు ఏర్పాటు చేసేది చిల్లంగి అంటారు. ఆ చిల్లంగి వల్ల అనారోగ్య వృష్టి బాగా పెరిగిపోతుంది. అనారోగ్య వృష్టి ప్రభావితం ఎక్కువైపోయి మనిషిలో ఉండవలసిన జీవనరాల తేజస్సు పడిపోయి వాళ్ళు ఏది చేయలేకోకుండా ఎంత పెద్ద చదువులో ఉన్న జ్ఞానైనా సరే చిల్లంగి వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటారు. అలాంటి మంత్రాలు తగిలినాయంటే ఈ ప్రభావాలు ఉంటాయి మనిషిలో. అలాంటి వాళ్ళు మనకు సమస్యతో బాధపడుతూ ఉంటే 9 రోజులలో ఆ సమస్యని సమూలంగా ఏరుతో సహా బయటికి తీసేస్తారు.